మీకేంటి నమ్మకం అసలు ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ డెవలప్ అవుతుందని? యాక్సెసిబిలిటీ అండి. ఆ, మెయిన్ ఇది NH65 ఉమ్, మచిలీపట్నం టు హైదరాబాద్ మీద వెంచర్ ఇది. అది మీరు చాలా తక్కువ వెంచర్స్ అసలు లేవనే చెప్పాలా. అంతే NH65 మీద అవును. NH65 నుంచి యాక్సెస్ ఉన్న వెంచర్లో ఐ థింక్ మొట్టమొదటిది మాదే అని చెప్పుకోవచ్చు. అమేజింగ్. వేరే వెంచర్స్ ఉన్నా కానీ జస్ట్ యాక్సెస్ రోడ్ వరకు తీసుకొని వెంచర్ వెనక్కి వేశారు కానీ రైట్ ఆన్ 65 ఉన్నది మా వెంచర్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2 వచ్చేసేసి ఇది ఇప్పుడు 6 లైన్ కాబోతుంది. కరెంట్ 4 లైన్ ఉన్నది. రైట్. విజయవాడ నుంచి ఇక్కడ వరకు కూడాను మనకి 4 లైన్ ఉన్నది. అది ఆల్మోస్ట్ DPR కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నది అని చెప్పేసి తెలుస్తుంది మనకి. సో 4 లైన్ టు 6 లైన్ మారితే ఏంటి అడ్వాంటేజ్? సో మెయిన్ ఎందుకు 6 లైన్ చేస్తున్నారు అని అంటే కనుక మచిలీపట్నం పోర్ట్ మనందరికి తెలిసినట్టు. అవును. సో ఇది ఐ డోంట్ నో, ఐ థింక్ 50 or 100 ఇయర్ కళ మచిలీపట్నం వాసులకి. ఇది మాకు పోర్ట్ రావాలా. సో ఫైనల్లీ ఆ కళ అనేది నెరవేరబోతుంది. రైట్. 2027 ఎండింగ్ కల్లా కూడాను ఐ థింక్ 3 berths తో పోర్ట్ స్టార్ట్ అవబోతుంది. సో మనకి ఇక్కడ నుంచి జస్ట్ 15 minutes హార్డ్లీ పోర్ట్కి. రైట్ రైట్ రైట్. సో ఆ పోర్ట్ వస్తే కనుక అంటే ఆంధ్రప్రదేశ్ కంటే కూడాను తెలంగాణకి చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. ఎందుకంటే లాజిస్టికల్ పరంగా తీసుకుంటే మీరు ఇప్పుడు తెలంగాణకి వచ్చేదంతా కూడాను చెన్నై నుంచి తీసుకురావాలి మనం. అవును. ఆల్మోస్ట్ 24 hours పడుతుంది మనకి ట్రాన్స్పోర్టేషన్కి. అక్కడంతా లోడింగ్ అయ్యి ఆ లారీలన్నీ మనకి వచ్చేటప్పటికి. సో ఇది అయిపోయింది అనుకోండి, మీకు 5 hours మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్లో మొత్తం మీకు సరుకు డౌన్లోడ్ అయిపోతుంది. అది అంటే అఫ్ కోర్స్ అది చాలా పెద్ద అడ్వాంటేజ్. అంటే NH65 పక్కనే ఉండడం అన్నది. ఇది కాకుండా ఏ ఆపర్చునిటీస్ మీరు ఈ ప్రాంతంలో చూశారు? అంటే 2 ఏళ్ల క్రితం మీరు ఊహించుకుని ఇక్కడ ఒక వెంచర్ వేద్దామని సంకల్పించుకోవడానికి. నాట్ ఓన్లీ ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా వేరే రీజన్స్. ఇక్కడ బెల్ అని భారత్ అవును, ఎలక్ట్రానిక్స్ భారత్ లిమిటెడ్ అవును. ఒక 4 kilometers డిస్టెన్స్లో మనకున్నది నిమ్మకూరు దగ్గర. రెండోదేమో అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసేసి మనకి 20 minutes డిస్టెన్స్లో వస్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకంటే కూడాను ఇక్కడ మచిలీపట్నంలో ఉన్న వాళ్ళు ఈ సైట్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి ఫాస్ట్గా వెళ్తారు. ఎందుకంటే మీకు 20 minutesలో ORR వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్డు. అవుటర్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్ మీకు రాజధానికి వెళ్ళాలన్నా లేకపోతే మీరు అటు హైదరాబాద్ వెళ్ళాలి అని అన్నా కానీ యాజ్ అన్ యాక్సెస్ పాయింట్ వైజ్గా మా సైట్ అనేది బెస్ట్ లొకేషన్ అవుతుంది.